పల్లెల్లో బిందె సేద్యం. తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడం, అదే సమయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతాంగం కష్టాలు ఇప్పుడే మొదలైనాయి, ఆదిలోనే ఒక కష్టాలు మొదలైనాయన్న వివరణతో మనకి వార్తలు చూడవచ్చు. పల్లెల్లో బిందె సేద్యం, వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు, చినుకు లేక ముందుకు సాగని సాగు, 16 జిల్లాల్లో లోటు వర్షపాతం, వర్షాధార పంటల సాగుపై తీవ్ర ప్రభావం, జూన్లో కురవాల్సిన వాన మే నెలలోనే, ఆశించిన వర్షాలు లేక అన్నదాతల్లో ఆందోళన, వర్షాల కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. జూన్ నెల గడుస్తున్నా ఇప్పటి వరకు సాగుకు అనుకూలమైన భారీ వర్షాలు పడకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది అన్న వివరాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో లోటు కనిపిస్తుంది వర్షపాతంలో అనేది. ఇక్కడ చూడొచ్చు, నారాయణపేట సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు సంబంధించిన ఫోటో చూస్తున్నాం. నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎలిగండ్లలో పత్తి పంటకు బిందెలతో నీటిని పోస్తున్న రైతన్నలు. పాపం ఎంత దారుణం అంటే ఎక్కడి నుంచి మోసుకొస్తున్నారు. వానలు ముందే మురిపించడంతో విత్తనాలు వేసిన రైతులు ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో ఇలా బిందెలతో విత్తనాలను తడుపుతూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎంత దూరం నుంచి నీళ్లు తీసుకొచ్చి పోస్తున్నారో నిజానికి చాలా కష్టంగా ఉంటుంది ఈ విషయం. ఒకవైపు పంట ఎండిపోతుంటే తట్టుకోలేరు, అలాగని ఇట్లాంటి చిరు ప్రయత్నాలతో వాటిని కాపాడుకుంటారా అంటే కష్టమే చెప్పవచ్చు. ఇక్కడ ఇంకొక ఫోటో కూడా చూడవచ్చు. పల్లెల్లో బిందె సేద్యం అనే దాని కింద తొలకరితో వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మొలకెత్తిన మొక్కలను కాపాడుకునేందుకు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడుకు చెందిన పూదరి ప్రభాకర్ చేతి పంపుతో నీళ్లను పిచికారీ చేస్తున్నాడు. కౌలుకు తీసుకున్న 2 ఎకరాల్లో 5,000 ఖర్చు చేసి పత్తి విత్తనాలు వేస్తే వారం నుంచి చినుకు లేకపోవడంతో మొక్కలను కాపాడుకునేందుకు నీళ్లను స్ప్రే చేస్తున్నట్టు తెలిపాడు. ఎంత దారుణమైన పరిస్థితి. ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలలో తక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లోనూ అంతంత మాత్రంగానే వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. ఈ సీజన్లో జూన్లో కురవాల్సిన వర్షం మే నెలలోనే కురిసింది. ఎర్రని ఎండలు దంచాల్సిన మే నెలలో 128% అధిక వర్షం కురిసినట్టు వాతావరణ సంస్థ వెల్లడించింది. 24 జిల్లాల్లో అత్యంత ఎక్కువగా లార్జ్ ఎక్సెస్ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. 5 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పుడు ఆందోళన, ఎందుకంటే వర్షాలు ఆలస్యం అవుతూ ఉండడంతో సీజన్ ఏ విధంగా ఉంటుందోనన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసి భూములను సిద్ధం చేసుకుని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మే, జూన్లో కురవాల్సిన వర్షాలకు విత్తనాలు వేసిన రైతులు పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. వర్షాలు ఆలస్యమై ఆ విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పత్తి విత్తనాలు మొలకెత్తక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి వర్షాధార పంటలైన పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర వంటి పంటల్ని రైతులు 60 నుంచి 72 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిన తర్వాతనే విత్తుకోవాలి. అదేవిధంగా ఆ పంటలు వేసే భూమి 15 నుంచి 20 సెంటీమీటర్లు తడిసిన తర్వాతనే మాత్రమే విత్తనాలు వేయాల్సి ఉంటుంది. కాకపోతే ముందుగా వర్షాలు కురవడంతో కొంత కన్ఫ్యూజ్కి గురైనట్టున్నారు. తగిన సమాచారం లేకపోవడం కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులు వారికి సరైన సమాచారం, సరైన సూచనలు చేయకపోవడం కావచ్చు. మొత్తం మీద ఇప్పుడు తెలంగాణలో రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా మారిన పరిస్థితి. ఎందుకంటే విత్తనాలు ఒకవైపు ఎండిపోతూ ఉంటే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. దాన్ని కాపాడుకోవడానికి వారికి చేతనైన చర్యలు చేసుకున్నా కూడా అవి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయని మాత్రం ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవసరమైన సూచనలు, అక్కడి స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సూచనలు చేసి వారిని పంటలు రక్షించుకునే దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరి వ్యవసాయ శాఖ అధికారులు ఏ మేరకు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు, ప్రభుత్వం వారికి నిర్దిష్టంగా అట్లాంటి గైడ్ లైన్స్ ఇచ్చిందా లేదా అన్నది మాత్రం కొంత అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఓవరాల్గా వర్షాలు కన్ఫ్యూజ్ చేశాయి. మే నెలలో వర్షాలు కురిశాయి. నిజానికి మే నెలలో విపరీతంగా ఎండలు ఉంటాయి, కానీ ఈసారి మే నెలలో భారీ వర్షపాతం నమోదైంది. అదే సందర్భంలో జూన్లో మొదటి వారంలోనే ఋతుపవనాలు వచ్చేసాయి. ఇక వర్షాలు ముమ్మరంగా కురుస్తాయని ఆశాభావం వ్యక్తమైంది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో వర్షం పడుతుంది, కొన్ని జిల్లాల్లో వర్షాలు లేని కారణంగా రైతాంగం చాలా చోట్ల ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.